నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి మరికొద్ది గంటల్లో అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభం కానుంది. మధ్యాహ్నం సరిగ్గా 12:05 బాలరామచంద్రుని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం జరగనుంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా జరగనున్న ఈ కార్యక్రమానికి 4000 మంది ప్రముఖులు హాజరు కానున్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఇప్పటికే వారికి ఆహ్వానాలు పంపింది. రామ మందిర నిర్మాణం పూర్తయిన తర్వాతే సాధారణ భక్తులకు అనుమతులు ఇస్తామని ప్రచారం జరగ్గా దీనిపై స్పందించిన శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆ వార్తల్ని కొట్టిపారేసింది. తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ముగిసిన మరుసటి రోజు నుంచే అంటే జనవరి 23 నుంచి సాధారణ భక్తులను రాముడి దర్శనానికి అనుమతిస్తామని ఆలయ నిర్మాణ పనులు చేపడుతున్నట్టు తెలిపారు. ఆలయం ఉదయం 7 గంటల నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 వరకు తెరిచి ఉంచుతున్నారు. పండుగల సమయంలో సమయాలు మారవచ్చు. నిత్యం 3 సార్లు ప్రత్యేక హారతి సమర్పిస్తారు. ఆలయ ప్రారంభోత్సవం తర్వాత ప్రతిరోజు దేశ నలుమూలల నుంచి 3 నుంచి 5 లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తారని అంచనా వేస్తున్నారు. భక్తులందరికీ అయోధ్య రామ మందిరంలోకి ఉచిత ప్రవేశం ఉంది. అయితే ప్రత్యేక దర్శనం కోరుకునే భక్తులకు ప్రత్యేక దర్శన టికెట్లు కూడా అందుబాటులో ఉంచారు. ఈ టికెట్లను ఆన్లైన్లో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆలయ టికెట్ ధర ఒక్కొక్కరికి ₹100 నుంచి 300 వరకు ఉంటుంది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం దర్శనం టికెట్లు ఇంకా రిలీజ్ కాలేదు. అయితే అయోధ్యకు వచ్చే భక్తులందరికీ ఉచిత దర్శనం ప్రసాదం ఉంటుంది.